ఈ రోజు పొదరిల్లు సీరియల్ ఏం జరిగిందో షార్ట్ అండ్ స్వీట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నాకు ఈ రోజు సీరియల్ లో చక్రిని చూస్తే భలే కోపం వచ్చింది. కాదు, ఎక్కడ కోపపడాలో, ఎక్కడ కొంచెం తగ్గి ఉండాలో తెలుసుకోవాలా. అలాంటిది ఎక్కువ అనవసరంగా కోపం మీద అరిస్తే కొంచెం కొన్ని అవకాశాలు కూడా పోతాయి. అప్పుడప్పుడు తగ్గుతా ఉండాలా. అలా పవన్ కళ్యాణ్ అంటాడు కదా, ఆ డైలాగ్ అయితే నాకు గుర్తొచ్చింది. కొంచెం తగ్గి మాట్లాడుంటే పోయిండేది. అలా కాకుండా బాగా పెడద్రంగా మాట్లాడాడేమో అన్నట్టు అనిపించింది. మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే, అతనైతే రాత్రి కారులో పడుకుంటాడు కదా, మహాలక్ష్మి తిట్టింది అన్న ఉద్దేశంతో అతనైతే కారులో పడుకుంటాడు. పడుకునేసరికి ఇంకా మహాలక్ష్మి అయితే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఏమి ఇంటికి రారా అని చెప్పి అడిగేసరికి వస్తున్నాను అని చెప్పేసి కారులో అలా వస్తా ఉంటాడు. చూసావా, మాధవన్న ఫోన్ చేశాడు కానీ మిగతా వాళ్ళు అసలు ఫోనే చేయలేదు, నేను ఉన్నానా లేనా అని కూడా వాళ్ళు పట్టించుకోలేదు అని తనలో తనే అనుకుంటా అలా కారులో వస్తా ఉంటాడు. ఒక టర్నింగ్ దగ్గర ఒక స్కూటర్ వేసుకొని ఒక అతను వస్తాడు. అతను ఈ కార్ వేసుకొచ్చి అతన్ని గుద్దేస్తాడు అనమాట. తప్పు ఆ సైడ్ వచ్చాడు కదా, అతనిదే తప్పు. ఆయనేమో ఇండికేటర్ వేసుకొచ్చానని చెప్పి అంటున్నాడు, నువ్వు చూసుకొని రావాలి కదా అనేసి చక్రి అంటున్నాడు. తప్పు ఆయనదే గాని ఇతను చక్రి కోపంగా మాట్లాడడం వల్ల ఇతనే ఫైన్ కట్టాల్సి వచ్చింది. సరే, ఇంకా వివరాలు లేకపోతే ఆయన వచ్చి గుద్దేసి ఆయన వచ్చి ఆ స్కూటర్ అయినా పోయి ఆమెడు దూరం పడతాడు. ఆయనకి చేతి కూడా ఫ్రాక్చర్ అవుతుంది. ఫ్రాక్చర్ అయిన తర్వాత ఆయన అడుగుతారు, అరే నువ్వు చూసుకొని రావడం తెలీదా అని అడుగుతాడు. దానికి చక్రి ఉండేసి, అరే తూరే అంటావేంటి, నీకు తెలీదా, నువ్వేమైనా కళ్ళు ఎత్తురు పెట్టుకొని వస్తున్నావా అని చెప్పనేసరికి, ఇట్టగానే ఉండి నీ పని, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి యాక్సిడెంట్ అయినట్టు అంటాడు. అన్నప్పుడు వద్దు సార్ వదిలేయండి, ఇక్కడికి మీ కాంప్రమైజ్ చేసుకుందాము అలా మాట్లాడుంటే పోయిండేది. అలా కాకుండా సరే చేసుకుందాం, ఇచ్చుకో పోలీసులు అంటే నాకేమన్నా భయమా, నువ్వు చేసుకో అన్నట్టయితే మాట్లాడతాడు చక్రి. అందుకని అతనైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అదే పోలీస్ స్టేషన్కి అయితే పోతారనమాట. పోయేసి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది అని చెప్పేసి అక్కడితే కట్టుకట్టుకొని ఉంటారు. ఇకపోతే మాధవ్ వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఈ రోజు సండే కదా, ఏం ఫుడ్ చేసుకుందాము అని అనుకుంటున్నప్పుడు కన్నా వచ్చేసి, అన్న నాన్ వెజ్ చెయ్యన్నా, అందరింట్లో మంచి నాన్ వెజ్ వాసన వస్తా ఉంది, మన ఇంట్లోనే ఎప్పుడు పప్పు వాసన వస్తా ఉంటుందన్నా అని చెప్పేసి కన్నా అంటాడు. ఇంకా మహాలక్ష్మి వచ్చేసి, వద్దు కన్నా, మొదలే ఎండాకాలం కదా, మనం నాన్ వెజ్ తింటే హీట్ ఎక్కువ అవుతుంది అనేసరికి, ఒక్కరోజే కదా వదినా అని చెప్పనేసరికి సరేలే చేసుకుందాంలే అనుకునేసరికి, ఏం చేసుకుందాము, చికెన్ చేసుకుందామా, ఫిష్ చేసుకుందామా అని అనుకునేసరికి దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మాధవ అడుగుతాడు, ఎక్కడున్నాడు చక్రి ఇంకా రాలేదు అంటే, మనం చికెన్ బిర్యానీ చేసుకుందాం కదా, ఆ వాసనకి వచ్చేస్తాడులే అని చెప్పేసి కన్నా అయితే అంటాడు. అనేసరికి ఇంకా చక్రి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది మాధవ్కి. అంతలోపల ఫోన్ లిఫ్ట్ చేసి, ఏమైందిరా అంటే, అన్న యాక్సిడెంట్ అయిందన్న అనేసరికి షాక్ అవుతాడు. ఒరే మా తమ్ముడికి ఏమన్నా అయిందేమో అని అనుకుని షాక్ అయ్యి స్పీకర్ ఆన్ చేసి స్పీకర్ లో పెడతాడు అనమాట. యాక్సిడెంట్ అయింది, నాకు కాదు, ఒక అతను స్కూటర్ లో వస్తా ఉన్నాడు, నేనైతే అతనికి గుద్దేశాను, అతనికి చేయి ఫ్రాక్చర్ అయింది అని చెప్పని అంటున్నాడు. పోలీసులు కూడా తగ్గేటట్టు కనిపించట్లేదు, ఒకసారి రా అన్నా అని చెప్పనేసరికి, సరే నేను వస్తాను, నీకేం కాలేదు కదా అంటే, నాకేం కాలేదులే అని చెప్పేసరికి మాధవ ఉండేసి, నేను పోయేస్తాను నేను పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి మహాలక్ష్మితో చెప్తారు. కన్నాతో చెప్తారు. కన్నా ఉండి నేను వస్తాను అంటాడు. వద్దమ్మ, నువ్వు చదువుకునే పిల్లవాడివి, నువ్వు పోలీసులు స్టేషన్ చుట్టూ తిరగద్దులే అని చెప్పేసి చెప్తాడు. అందులో మహాలక్ష్మి వచ్చి, నేను వస్తాను, మీరు అక్కడ ఉండి నేను ఇక్కడ ఉంటే నాకు చాలా ఏమైందో ఏమో అనేసి భయంగా ఉంటుంది. అది కూడా కాకుండా చదువుకునే దానిగా ఏదైనా చెప్తాను కదా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. కేసులో కూడా ఉండేసి నేను వస్తాను అని చెప్పేసి, సరే పోదాం పద అని చెప్పేసి ఒక కన్నా వాళ్ళ నాన్న, అసలు నాన్న వాళ్ళు ఉప్మాలో కరివేపాకు తీసేసినట్టు తీసేసారులే, ఇంకా కన్నా ఇంకా మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళిద్దరు మాత్రమే ఇంట్లో ఉంటారు. వీళ్ళు ఇంకా స్టేషన్ కి పోయిన తర్వాత వీళ్ళు, ఆయన చేయి కట్టగట్టుకున్నాడు కదా, ఆయన పోలీస్ అయినా ఒకేగా ఉన్నట్టున్నారు, ఎందుకంటే కాంప్రమైజ్ అవ్వట్లేదు, కోర్టులో కలుసుకుందాంలే అని చెప్పేసి వాళ్ళైతే ఉన్నారు. సరే మీ కారు ఓనర్ కి ఫోన్ చేయండి అని చెప్పి, కారు సీజ్ చేస్తున్నాము అని చెప్పి కారు ఓనర్ కి ఫోన్ చేస్తారు, కాళేశ్వరరావుకి. అప్పటికే వచ్చేసి చక్రి చెప్తుంటాడు, సైడ్ వచ్చింది, సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇండికేటర్ వేసుకొని రాలేదు, తనదే తప్పు, నాదైతే ఏమీ తప్పు లేదు, తనే తప్పు అని చెప్పేసి తను మాట్లాడుతూ ఉంటే కూడా వాళ్ళైతే ఒప్పుకోవడం లేదు. ఆయనైతే అసలు ఒప్పుకోవడం లేదు. కారుతో గుద్దేశాడు అతను, పైగా పోలీసులకి చెప్తానంటే, పోలీసులు అంటే నాకేమన్నా భయం అని కూడా మాట్లాడాడు అని చెప్పేసరికి, సరే అంతలోపల ఈ చక్రి ఇట్లా చూపు కానీ బట్టను ఇప్పుకుంటాడు కదా, ఒక రౌడీ లాగా కనిపిస్తా ఉన్నాడు చక్రి.
అందుకని వచ్చేసి పోలీస్ ఆయనకి నచ్చట్లేదు, కారు గుద్దించుకోవడానికి కూడా నచ్చట్లేదు. ఇంకా వీళ్ళంతా వచ్చేస్తారనమాట, కట్ట వచ్చేస్తారు, ఫ్యామిలీ వచ్చేసరికి ఎవరు మీరంతా అనేసరికి మాధవ ఉండి అతను మా తమ్ముడు అనేసరికి కారు ఉంటే కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి, ఇలా గుద్దేశారు అతన్ని అని చెప్పేసరికి నా తప్పు అయితే ఏమీ లేదన్నా, ఆ తప్పంతా అతనిదే, సైడ్ వస్తున్నప్పుడు అతనే చూసుకొని రావాలే కదా అనేసి చక్రి అంటాడు. అది కూడా కరెక్టే, నేను కాదని చెప్పట్లా, కానీ ఇతను నోటి కొంచెం పొగరు వల్ల రౌడీయిజం వల్ల ఇతను బ్యాడ్ అనిపించాడు అందరికీ. అది కూడా కాకుండా తగ్గకుండా మాట్లాడుతూ ఉన్నాడు చక్రి. అమ్మని చెప్పేసరికి ఇంకా కాళేశ్వరరావు కూడా వస్తాడు. అది వచ్చేసి ఇదంతా మాకు మామూలేలే, నేను చూసుకుంటానులే అని చెప్పి లోపలికి వెళ్ళి అడిగితేసరికి లేదు కోర్టులోనే చూసుకుందామని చెప్పి ఒకే మాట మీద ఉన్నారు. ఆ పోలీసు యాక్సిడెంట్ చేసైనా సైడ్ పోలీసు ఆయన కూడా మాట్లాడుతున్నాడు, ఎందుకంటే చక్రి నచ్చలేదు ఆయనకి. ఇంకొచ్చేసి కాళేశ్వరరావు కూడా వాళ్ళు తగ్గేటట్టు లేదు అని చెప్పేసి అనేసరికి ఇంకా జైలు అనేసరికి ఒక మచ్చ అనేది ఉండిపోతుంది కదా, ఆ మచ్చ లేకుండా ఉండని సరే కాంప్రమైజ్ అవుదాము అని చెప్పి పోనీ వాళ్ళు 10,000 ఇస్తారు, వాళ్ళు లేని వాళ్ళు అని చెప్పి అనేసరికి అదంతా కుదరదు, బైక్ ఫ్రాక్చర్ అయింది, ఇతనికి చేయికి ఫ్రాక్చర్ అయింది, బైక్ కానీ రిపేర్లు ఉన్నాయి, 50,000 ఇవ్వాల్సిందే, నాకు 10,000 ఏమన్నా ముష్టేస్తున్నారా అని చెప్పేసి ఆ యాక్సిడెంట్ చేసిన కూడా అంటాడు అనమాట. అదే చేయించుకున్నాను కూడా అంటాడు. 50,000 అంటే కష్టం పాపం వాళ్ళకి, ఎక్కడున్నాయి అనేసరికి అదంతా కుదరదు, లేదంటే ఎఫ్ఐఆర్ రాయండి, కోర్టులో కలుసుకుందాము అని చెప్పేసి కోర్టు అనేసరికి 5 సంవత్సరాలు తిరగతానే ఉండాలా, కాంప్రమైజ్ అవ్వడమే బెటర్ అని చెప్పి కాళేశ్వరరావు కూడా చెప్తాడు. మాకు తెలిసిన ఒక ఆయన ఇట్లాగే అన్నాడు, కోర్టులో చూసుకుందాం అన్నాడు, 5 ఏళ్ళు అయింది, బైక్ ఆయన పోయాడు, మా వాడికి ఏమి లేకుండా చేశారు కేసు మీద, కోర్టు అంటే లేట్ అవుతుంది, ఇక్కడే కాంప్రమైజ్ చేసుకుందాం అని చెప్పి ఇంకా 50,000 కావాలి కదా, అతని మీద మచ్చబడకుండా ఉండాలి కదా, ఎట్లాగో వాళ్ళ నాన్న మీద మచ్చ ఉంది, జైలుకి వెళ్ళి వచ్చాడు అని, అది జైలుకి వెళ్ళి వచ్చాడు ఒక మాట అది సాగుతూనే ఉంటుంది, జైలుకి వెళ్ళాడు అనేసి ఆ మచ్చ లేకుండా ఉంటుంది అనేసి 50,000 ఎక్కడ ఉన్నాయి అని చెప్పనేసరికి మహాలక్ష్మి నేను కొంచెం డబ్బులు ఇస్తాను అంటుంది. వద్దులే అమ్మా అంటే చక్రి దాచిపెట్టుకుంటాడు కదా, తనకి మహాలక్ష్మికి బైక్ కొనాలి అనేసి ఒక 25,000 దాచిపెట్టుకుంటాడు, మిగతా డబ్బులు వేసి ఇతను కేశవ కొంచెం డబ్బులు, పెద్ద కొంచెం డబ్బులు ఇస్తాడు, మొత్తం 39,000 అవి ఉంటాయి. ఇంకా డబ్బులు తగ్గునేసరికి కాళేశ్వరరావు ఉండేసి నేను ఇస్తానులే, అతను నా తమ్ముడు లాంటి వాడు, చక్రి మిగతా నేను ఇస్తానని చెప్పి మొత్తం వచ్చి 50,000 ఇద్దామని చెప్పి డిసైడ్ అవుతారు. ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదిగోండి 50,000 అనేసరికి సెటిల్మెంట్ అంతా బయట చేసుకోండి, ఇక్కడ ఓన్లీ కాంప్రమైజే అని చెప్పి రాయిపించి మీరు చీట్ అయిన రాయిపించుకోండి వాళ్ళ చేత, అదే లెటర్ కూడా రాయిపించుకోండి అని చెప్పని అంటాడు. బయట రాయిపిద్దాము అని చెప్పి అనుకుంటారు. సరే అని చెప్పి అతను జైల్లో పెట్టుంటారు పాపం, చిన్న విషయానికి జైల్లో ఎందుకు పెట్టడం చక్రిని. మహాలక్ష్మి కూడా అతను విడిపించండి అని చెప్పేసి తనైతే అంటుంది. మాకేమన్నా సరదా అనుకున్నారా, ఒక్కరోజు జైల్లో ఉంటే ఇంకొకసారి జైల్లో ఉండకూడదు అనిపించాలా, అందుకే మేము పెట్టాము అని చెప్పేసి పోలీస్ ఆయన కూడా చెప్పి ఆయన విడిపించండి అని చెప్పేసరికి ఆయనైతే విడిపిస్తారనమాట. వచ్చిన తర్వాత చక్రి వచ్చేసి నా తప్పు లేదు అని నేను చెప్తానే ఉన్నాను, ఎవరు వినిపించుకోవట్లేదు అని చెప్పేసి అంటాడు. పోలీస్ ఆయన ఉండేసి ఏంటి ముందు చొక్కా బట్టన పెట్టు, ఏంటి రౌడీ లాగా ఉన్నావు అని చెప్పేసి పెట్టడు, అలాగే చూస్తా ఉంటాడు. ఇంకా వీరు మహాలక్ష్మి గాని కేశవ గాని ఆ పెద్ద ఆయన కాళేశ్వరరావు గాని అందరూ పెట్టు బటన్ పెట్టు అనేసరికి బటన్ అయితే పెడతాడు. పెట్టిన తర్వాత అలాగే ఒక చూపు చూస్తా ఉంటాడు అనమాట. చూసేసరికి చూపు దించు అని చెప్తాడు పోలీస్ ఇన్స్పెక్టర్. అలా చెప్పినా గానీ అతను దించాడు, ఇలాగే చూస్తా ఉంటాడు. పోలీస్ ఆయనకి కోపం వచ్చి 2 పీకుతాడు, ఈ చంప ఆ చంప. చక్రిని అయితే వాయించి ఎక్కడ నీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వు అని చెప్పి లైసెన్స్ తీసుకొని తన దగ్గర పెట్టుకుంటాడు. 1 మంత్ తర్వాత వచ్చి నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళు, ఎందుకంటే నీ పొగరికి ఇది శిక్ష, అప్పటికైనా సరే 1 మంత్ ఖాళీగా ఉంటే అప్పుడు తెలుస్తుంది అనేసరికి మహాలక్ష్మి ఉండేసి అతను అది వృత్తి, అది 1 మంత్ లేకపోతే ఇబ్బంది పడతాడు కదా అంటే అతను అంత పొగరగా బిహేవ్ చేస్తున్నాడు కదా, అతనికి అవ్వాల్సిందేలే అని చెప్పేసి పోలీసు కూడా అతనికి చెప్తాడనమాట. ఇతను కొంచెం అలా కాకుండా కొంచెం తగ్గి బిహేవ్ చేసి ఉంటే చక్రి ఇంత గొడవ అయ్యేది కాదు. ఇంకా ఇంటికైతే గబగబా వచ్చేసిన తర్వాత కన్నా నారాయణ ఏమైంది అంటే ఏం సమాధానం చెప్పరు. ఇంకా నారాయణ ఉండేసి బిజీ ఫెల్లో వస్తా అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అవమానంగా ఫీల్ అవుతున్నాడు చక్రి వచ్చేసి. ఇంకా మహాలక్ష్మి తన డ్రెస్ చేంజ్ చేసుకుందాం అని చెప్పి తనైతే రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా కేశవ కన్నా ఉండి ఏమైంది అంటే చెప్పడు. ఇంకా కేశవ వచ్చేసి నీ నోటి దూడ్స్ వల్ల ఇంత దూరం తెచ్చుకున్నావు, అలా కూడా కారు నడపడం నీకు చేత కాలేదంటే నువ్వేమన్నా చూసావా, నేను బాగా నడపలేదని చెప్పి నేను బాగానే నడిపాను అని చెప్పేసి తనైతే అంటాడు. ఇంకా మాధవ కూడా ఉండేసి కొంచెం తగ్గి మాట్లాడి ఉండాల్సింది అని చెప్పేసి అని అంటాడు. అనేసి కొంచెం వాటర్ తీసుకొచ్చి ఇస్తాడు తాగమని చెప్పి మాధవకి.
మాధవ చక్రికి ఇస్తే నాకు వాటర్ అవసరం లేదు అడిగానా, నేను అడగక ముందు ఎందుకు ఇస్తున్నావు నువ్వు వాటర్ అని చెప్పేసి సీరియస్ అయి కోపడితే వద్దు, కోపాన్ని కొంచెం తగ్గించుకో అని చెప్పేసి చెప్తాడు. మహాలక్ష్మి కూడా చెప్తుంది కోపాన్ని కొంచెం తగ్గించుకుంటేనే బెటరు. ఎందుకు అంటే నిజాయితీగా ఉన్నా కూడా మన కోపం వచ్చేసి కోపంగా మాట్లాడడం వల్ల మనం ఏం చెప్పాల్సిన పాయింట్ చెప్పలేకపోతాము. అందుకే ఏదైనా గొడవ పడుతున్నప్పుడు నిదానంగా చెప్తే మనం ఏం మాట్లాడుతున్నాం మన పాయింట్ అయితే ముందుకు వస్తుంది. ఇది నేను నేర్చుకున్నా. కోపంలో అరిచేస్తే ఏది పడితే అది మాట్లాడేస్తాం. కొంచెం స్థిమితంగా కూర్చొని ఆలోచిస్తే ఏం మాట్లాడాలా అన్న ఐడియా అయితే వస్తుందని నాకు అర్థమైంది. రీసెంట్ గానే నాకు అర్థమైంది. అదే ఆ మహాలక్ష్మి కూడా చెప్తుంది. ఇంకా పెద్ద ఆయన కూడా చెప్తాడు, ఇది నువ్వు జైల్లో గానీ ఉంటే ఒక మచ్చ అనేది వస్తుంది, అది మన తరంతోనే పోదు ఆ తర్వాత తరంతోనే వస్తుంది అని చెప్పేసరికి ఇంకా కేశవ అంటే మేమంతా క్లాస్ వీక్ అవుతున్నావు, ఇప్పుడు నువ్వు కూడా రా, కుక్కని గెలుక్కొని కనిపించుకోవడం ఎందుకు అని చెప్పేసి అంటాడు అనమాట కేశవ. చిచి కుక్క గరిస్తే బాగుండదు అని చెప్పేసి పెద్ద ఆయన అయితే అంటాడు. ఇంకా చక్రి కూడా ఉండేసి ఇదంతా నీ వల్లే, నువ్వు బాగా చదివించుంటే మేము బాగా చదువుకునే వాళ్ళం, మంచి జాబులు చేసుకునే వాళ్ళము, అంతా నీ వల్లే అని చెప్పేసి వాళ్ళ నాన్న అడుగుతాడు. పాప నాకు అయ్యో అనిపించింది, వాళ్ళ నాన్న అట్లాగే చూస్తా ఉంటాడు. ఇంకా వచ్చేసి ఇంకా డబ్బులు కట్టేశారు కదా, అయిపోయింది కదా, లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి తన పర్సు చూసుకుంటాడు. బైక్ కోసం దాచిపెట్టుకున్నాడు కదా 25,000, అది కేశవ కట్టాడు కదా. వచ్చేసి నా డబ్బులు ఎక్కడ అనేసరికి నీకే ఖర్చు పెట్టామంటే నన్ను అడగాలి కదా, అంటే నీకే ఖర్చు పెట్టినప్పుడు నిన్నెలా అడుగుతాను అనేసరికి నేను దేనికోసం దాచిపెట్టుకున్నాను దానికోసమే దాచిపెట్టుకున్నాను అని చెప్పేసి వాళ్ళిద్దరు అయితే కొట్టుకుంటారు. కేశవ చక్రిని కొడతాడు, కేశవాన్ని కొడతారు, వాళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటారు అనమాట. కొట్టుకునేసరికి మహాలక్ష్మి కూడా వచ్చేసి ఆపండి ఆపండి అంటుంది, వినరు. ఇంకా పెద్ద అయినా వాళ్ళు కొట్టుకున్నప్పుడు చూస్తా ఉంటారు. మహాలక్ష్మి ఎప్పుడు బయటకు వచ్చిందో ఒరే కొట్టుకోబాకండి రా, అరే కొట్టుకోబాకండి రా అని చెప్పేసి ఆయన అయితే చెప్తాడు. ఇంకా మహాలక్ష్మి కోపం వచ్చి ఒక ప్లేట్ ఎత్తి ఇస్తురేస్తుంది కోపం. అప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకోవడం ఆపేస్తారనమాట. అంటే ఇంకా రేపటి ఎపిసోడ్ లో మహాలక్ష్మి కోసము బైక్ తీసుకొస్తారు. రేపటి ఎపిసోడ్ లో మనం అయితే చూడొచ్చు ఏ బైక్ కోసం డబ్బులు దాచిపెట్టుకున్నారో ఆ బైక్ తీసుకొస్తారు. నాకు ఈ సీరియల్ నచ్చింది ఏంటి అంటే అన్నతమ్ములు బాగా కొట్టుకుంటారు, కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకరికొకరు తోడుంటారు. అదే నాకు ఈ సీరియల్ లో బాగా నచ్చింది. ఈ సీరియల్ మీకు ఏం నచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. టాటా బాయ్ బాయ్ నమస్తే.